పెడతాడంటారా విగ్రహం చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు చాలా క్రికెట్ పాలిటిషియన్. ఆయన ఏదంటే చేయగలుగుతాడు. అది రాజకీయంగా ఎక్కడైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే చేస్తాడు. ఎందుకంటే మామ సావుకు కారణం అయినటువంటి వ్యక్తి చచ్చిపోగానే మళ్ళా బొమ్మ పెట్టిన మామ మీద రాళ్ళేయించినాడు. ఎన్టీ రామారావు మీద రాళ్ళేయించినటువంటి మహానుభావుడు మళ్ళీ సావంగానే బొమ్మ పెట్టుకొని ఇప్పుడు యాడ చూసినా కానీ ఆయన ఆఫీస్లో కూడా చూస్తే ఇప్పుడు వెనెల కలిసిన దాంట్లో కూడా పక్కకి ఎన్టీ రామారావు బొమ్మ ఉంటుంది. అబ్బో మామూలు నటన కాదు అది. ఎన్టీ రామారావు మించిపోయిన నటుడు ఈయన ఏదంటే చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు. సో అందుకనే ఆయన పెట్టగలుగుతాడు. అది పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదు. అది వాడుకుంటందుకే. ఇంకోటి ఈ ఇష్యూ అంతా తెలియంది కూడా తన ఇంటర్వ్యూ ఇచ్చుంటాను నేను అనుకుంటున్నా. ఏంది దాని వెనుక మతలబ్ అయితే బరాబర్ ఉన్నది. మతలబ్ లేని పని చంద్రబాబు నాయుడు చేయడు. ఆయన దగ్గర పోతే మొత్తం పేగులన్నీ లెక్క పెట్టుకుని అన్ని చూసుకొని ఆడదానికి వస్తుంది. కానీ ఇక్కడ నుంచి నేను అనుకుంటున్నా లేకపోతే గద్దర్ విగ్రహాన్ని అక్కడ పెట్టించి ఆంధ్రాకి సంబంధించిన లేకపోతే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అక్కడ గద్దర్ విగ్రహం పెట్టించి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు అనుకోండి, మీలాంటి వాళ్ళు కూడా అరే ఆడ ఆంధ్రప్రదేశ్లో కూడా గద్దర్ విగ్రహం పెట్టిరు కదా ఎన్టీఆర్ విగ్రహం పెడితే వచ్చిన బరాబర్ వ్యతిరేకిస్తాం. రావు గురు లైన్ ఏమన్నా లైన్ ఉంటే ఉండుండొచ్చు ఆయన ఏదైనా ఉండని బరాబర్ పెట్టిస్తాం. ఎన్ని విగ్రహాలు ఇక్కడ ఎన్టీ రామారావు ఉన్నాయో అన్ని విగ్రహాలు ఆడ చెన్నారెడ్డి పెట్టాల్సిందే, ప్రభాకర్ రెడ్డి పెట్టాల్సిందే. ఒకవేళ రాజకీయమే అనుకుంటే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రుల విగ్రహాలు ఆడ పెట్టాల్సిందే. పివి నరసింహరావు పేరు మీద జిల్లా చేయాల్సిందే. ఓకే, మీరు అవన్నీ చేయాలి కదా. బాలసుబ్రహ్మణ్యం పక్కకు గద్దరన్న విగ్రహం పెట్టవద్దు. నా దృష్టిలో సవాలే లేదు. ఒకవేళ వీళ్ళు ఏమైనా భవిష్యత్తు ఆలోచించిన ఫస్ట్ ఆ కిరాయి పాట గారి పాట ఎవరైతే తెలంగాణ సాంగ్ పాడాని రాష్ట్రీయ గీతం అని చెప్పినటువంటి పాట పాడని వ్యక్తిది మన దగ్గర విగ్రహం అవసరమే లేదు. అవి మేము ఎంత ఫైట్ చేసినా అది పెట్టలేదు కదా. ఎన్టీ రామారావు విగ్రహం పెడతామన్నా కానీ ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి అసంటోళ్ళ విగ్రహాలు పెట్టాల. పైడి జయరాజ్, దాదాసాహెబ్ పాల్కే వాడు అనగానే ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు అని మాట్లాడతారు. అక్కినేని నాగేశ్వరరావు కానీ ఏళ్ళకు ముందు కదా పైడి జయరాజ్ గారికి వచ్చింది. మరి వారి విగ్రహాలు ఉండాలి, వాళ్ళ చరిత్ర కావాలి కదా. సో నేనేమంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానాలను కూడా ఇప్పుడు ఈయన అట్లా వచ్చి ఈ లైన్ అయి ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. మేబీ కావచ్చు బట్ స్టిల్ ఆల్రెడీ విగ్రహం పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ పెట్టిన అనుకోండి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని సాటిస్ఫై చేయండి. గద్దరన్న ఘాట్ పెట్టాలి, ఆడ కూడా పెట్టండి. మరి అట్లంటే ఆడ కూడా ఒక 10 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడ ఎన్టీ రామారావు ఎట్లయితే ఇక్కడ పెట్టిండ్రో అక్కడ కూడా గద్దరన్నది పెట్టండి, అక్కడ కూడా చెన్నారెడ్డిది పెట్టండి. అని కూడా సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా చెన్నారెడ్డి గారిది పెట్టండి అక్కడ. అట్లా పెట్టినాడు, అవన్నీ చేసినాడు. ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అక్కడ అన్ని విగ్రహాలు వాళ్ళే పెట్టండి. ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదో ఉండాలి కదా. ఒకవేళ కళలకు సంబంధించిన అనుకో మరి మేము అన్న వాళ్ళందరూ ఈ విగ్రహాలు కూడా ఇక్కడ ఉండాలి కదా. పెద్దోళ్ళు ఈ ప్రాంతం ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా విగ్రహాలు ఉండాలి కదా. సో ఇవి ఒకటే కాదు, గద్దరన్న విగ్రహం పెట్టంగానే కూడా కాదు అసలు క్లియర్ కట్. ఇది నువ్వు అన్నట్టు అది ఉండొచ్చు, ఆ బదమాషి వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ వాటితోటి మా సొంటలో తృప్తి పడేది ముచ్చటే లేదు, సవాలే లేదు. సమానంగా ఈక్వల్ అయిన వాళ్ళకు కూడా ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒకవేళ మీరు ఆనర్ చేయగలిగితే నేనే చెప్పిన కదా. మరి రామకృష్ణ తెలంగాణ పాట పాడినటువంటి ఆయనది మీరు విగ్రహం పెట్టిన తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పిన, ఆయన ఆంధ్ర ప్రాంతమే కదా, మేమే తట్టం వస్తామని చెప్పినాం కదా. సో అవి మాత్రం వాళ్ళు చేస్తలేరు కదా. సో ఇక్కడ వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా వెన్నెలకు ఏదో లోపల ఏదో ఉన్నదని అనేది కాదు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఇవ్వాలి, రేవంత్ రెడ్డి దగ్గర పెట్టాలి. మరి గోపాలని అప్లికేషన్లు ఆడ వచ్చినట్టే ఎందుకు చేయలేదు, మరి ప్రభుత్వం తరఫుకెళ్ళి కూడా చేయాలి కదా. మొన్న ఎవరైనా ఒకరు మంత్రులు కూడా రావాల్సిన అవసరం ఉండే కదా అని తన కూడా మాట్లాడాల్సి ఉండే, కళాకారుల గురించి కూడా మాట్లాడాల్సి ఉండే, నిరుద్యోగులు కూడా యువకులు నిరుద్యోగులు ప్రతి వేదికల గదరన్న చెప్తుండే. అటువంటి ఆ సమస్యలు కూడా తీసుకుపోయి మాట్లాడితే బాగుంటుందని చెప్పని నేను మన తొలి వెలుగు తరఫుకెళ్ళి మన డిస్కషన్ తరఫుకెళ్ళి చెప్పాల్సి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుద్దో, దీని వెనకాల ఏమైనా మతలబ్ ఉందా లేదు, జనరల్గా జరిగిన ప్రాసెస్ ఏంటి అనేది. మరి ఆమె కూడా ఏమైనా ఇంటర్వ్యూ తర్వాత ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా. ఏదేమైనా తెలంగాణలో గద్దర్ విగ్రహం పెట్టాలి, విగ్రహాలు పెట్టాలి, ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టాలి. ఆయనకి ఇస్తామన్న ప్లేస్ కానీ డబ్బులు కానీ మొత్తం గవర్నమెంటే భరించి ఒక పెద్ద కల్చరల్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.